హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు అటుకులు ఒక్కటి ఉంటే చాలు హెల్తీగా అటుకులతోటి పోహ అయితే చేసేసుకోవచ్చండి. ఇది కేవలం అటుకులే కాకుండా ఇంకా వెజిటబుల్స్ వేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దగా టైం పట్టదండి, 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం నేను 2 కప్పుల దాకా అటుకులు తీసుకుంటున్నాను. కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకోండి. పల్చటి అటుకులు అయితే మాత్రం ఉప్మా అనేది ముద్దగా వస్తుంది. వీటిని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి ఒకటి పెట్టేసుకోండి. 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగపప్పు 3 స్పూన్స్ దాకా వేసుకొని వేరుశనగపప్పు బాగా ఫ్రై అవ్వాలి, లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఆలు కూడా తీసుకున్నాను, 2 ఆలు, 2 క్యారెట్లు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వెజిటబుల్స్ ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఏమన్నా వేసుకోవచ్చు అండి. దీనిలోకి 1/2 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకోవాలి. అటుకులు మొత్తాన్ని వేసాక మొత్తం పోపులో కలిసేలాగా బాగా ఈవెన్గా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అటుకులు తీసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉండే అటుకులే తీసుకోండి. పల్చగా ఉండే అటుకులు తీసుకుంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి, పోహ అనేది పొడి పొడిగా రాదు. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 1 స్పూన్ దాకా పంచదార వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పోహ రెడీ అయిపోయినట్లండి. పైన కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసుకొని వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్, ఇంకా చాలా లైట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.